హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? 'కుక్కు విత్ జాతిరత్నాలు' షోలో ఇప్పుడైతే 4 వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చారు కదా! ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరు? ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎన్ని ఎలిమినేషన్స్ జరిగాయి 'కుక్కు విత్ జాతిరత్నాలు' సీజన్ 2 షోలో? అండ్ ఎన్ని ఎపిసోడ్స్ జరిగాయి? అండ్ మనకైతే షఫ్లింగ్స్ అయితే జరిగాయండి. అంటే కొంతమంది సాటర్‌డే కుక్స్ సండేలోకెళ్ళడం, అండ్ సండేలో కుక్స్ సాటర్‌డేలోకి రావడం, అండ్ జాతిరత్నాలు సండేలో జాతిరత్నాలు సాటర్‌డేలోకి వెళ్ళడం, అండ్ సాటర్‌డే జాతిరత్నాలు సండేలోకి వెళ్ళడం. ఇలా కొన్ని షఫ్లింగ్స్ అయితే జరిగాయి. అవి షఫ్లింగ్స్ జరిగిన తర్వాత ఎంతమంది ఎలిమినేట్ అయ్యారు? అండ్ ఇప్పుడైతే మనకి ఒక పెద్ద రూమర్ అయితే ఉంది కదా! అది రూమరో, నిజమో మనకైతే తెలీదండి. అదే తనుజ గారు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పి, దాని గురించి గూడా మనమైతే మాట్లాడుకుందాము. సో, ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండండి. మీరు గాని చూస్తే మీకైతే పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. సో, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇకైతే మనమైతే వీడియోలోకి వెళ్దామండి. మనకి ఈ 'కుక్ విత్ జాతిరత్నాలు' షో అనేది హై ఎక్స్‌పెక్టేషన్‌తో అయితే స్టార్ట్ అయిందండి ఈ సీజన్ 2 అనేది. ఎందుకంటే 'బిగ్ బాస్' టాప్ 4 కంటెస్టెంట్స్ అయితే ఈ షోలో అయితే పార్టిసిపేట్ చేశారండి. సో, దీనికైతే చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సీజన్ 1 కూడా సూపర్ హిట్ అయిందండి. అండ్ ఈ సీజన్ కూడా సూపర్ హిట్ అవుతుంది కన్ఫర్మ్‌గా. అండ్ ఈ షోలో ఫస్ట్ వీక్‌లో నో ఎలిమినేషన్ పెట్టారండి. అండ్ సెకండ్ వీక్‌లో మనకి శ్రీకాంత్ గారైతే ఎలిమినేట్ అయ్యారు. అండ్ థర్డ్ వీక్‌లో కళ్యాణ్ గారైతే ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఫోర్త్ వీక్‌లో నో ఎలిమినేషన్ పెట్టారండి. అండ్ ఫిఫ్త్ వీక్‌లో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. దాంట్లో తేజు గారు అండ్ పల్లవి గారైతే ఎలిమినేట్ అయ్యారండి. మనకైతే 4 ఎలిమినేషన్స్ అయితే అయ్యాయి. సో, వాళ్ళైతే ఈ వీక్‌లో 4 వైల్డ్ కార్డ్స్‌నైతే తీసుకురాబోతున్నారు. అండ్ మనకైతే ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మనం వైల్డ్ కార్డ్స్ గురించైతే మాట్లాడుకుందామండి. ఫస్ట్ వచ్చేసి శ్రవణ్ కుమార్ గారు. ఈయనైతే 'మగువ ఓ మగువ' అనే సీరియల్‌లో యాక్ట్ చేశారండి హీరోగా. ఇతనైతే కుక్‌గా రాబోతున్నారు. అండ్ సెకండ్ వచ్చి కృతిక ఉమాశంకర్ అండి. ఈమె వచ్చి 'మగువ ఓ మగువ' అండ్ 'పొదరిల్లు' సీరియల్‌లో అయితే హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. అండ్ థర్డ్ వన్ వచ్చి సుమిత్ రాయ్ గారండి. ఈయనైతే యాక్టరు. అండ్ ఫోర్త్ వన్ వచ్చి పునర్నవి భూపాలం. ఈమె అందరికీ తెలిసుంటుంది. ఎందుకంటే ఈమె 'బిగ్ బాస్' సీజన్ 3లో అయితే పార్టిసిపేట్ చేసింది. అంటే చాలా వీక్స్ కూడా ఉందండి. సో, ఈ నలుగురు అయితే మనకైతే వైల్డ్ కార్డ్స్‌గా వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆహ్, శ్రవణ్ కుమార్ గారిని అండ్ పునర్నవి గారినైతే మనకి సాటర్డే ఎపిసోడ్‌లో ఏసారండి. అండ్ కృతికా గారిని అండ్ సుమిత్ గారినైతే మనకి సండే ఎపిసోడ్‌లో ఏసారు. సో, చూద్దాము సాటర్డే ఎపిసోడ్‌లో ఎవరెవరు ఉన్నారంటే శ్రవణ్ కుమార్ గారు, పునర్నవి గారు, ఆషిక గారు, నిఖిల్ గారు అండ్ తనుజ గారైతే మనకి సాటర్డే ఎపిసోడ్‌లో ఉన్నారు. అండ్ సండే ఎపిసోడ్‌లో వచ్చి కృతిక గారు, సుమిత్ గారు, డెమన్ పవన్ గారు, రాకేష్ గారు అండ్ పవన్ గారైతే మనకైతే సండే ఎపిసోడ్‌లో ఉన్నారు. సో, మనకైతే ఈ వీక్ స్కోర్ వచ్చి మనకైతే అందరివి రాలేదు. సాటర్డే ఎపిసోడ్‌ది మనకైతే తెలిసింది. ఈ వీక్ స్కోర్ బోర్డ్ అయితే చూద్దామండి మనము. ఈ వీక్ టాప్‌లో అయితే శ్రవణ్ కుమార్ గారైతే ఉన్నారు. విత్ 91 మార్క్స్‌తో చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి పునర్నవి గారు మనకైతే స్కోర్ తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఆషిక గారు స్కోర్ తెలీదండి. అండ్ నెక్స్ట్ వచ్చి నిఖిల్ గారు ఉన్నారు. మనకి స్కోర్ తెలీదు. అండ్ ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే తనుజ గారు ఉన్నారు. చాలా బ్యాడ్ న్యూస్ అండి. లాస్ట్‌లో వచ్చారు. సో, ఇప్పుడైతే అందరికి డౌట్ వచ్చుంటుంది. అంటే తనుజ గారు ఎలిమినేట్ అవుతారు అన్నారు గదా! అంటే లాస్ట్‌లో గూడా వచ్చింది తనుజ గారు. ఈ బిగ్ ట్విస్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లోనే ఉంటుందండి. సెకండ్ వీక్ మార్క్స్ మనకు తెలీదు కానీ, కుక్ ఆఫ్‌కి ఎళ్ళింది మాత్రం నిఖిల్ గారు. అండ్ సండే ఎపిసోడ్ నుంచయితే సుమిత్ రాయ్ గారైతే కుక్ ఆఫ్‌కి వెళ్లారండి. వీళ్ళిద్దరూ కుక్ ఆఫ్ జరిగిన తర్వాత సుమిత్ రాయ్ గారైతే ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన సుమిత్ రాయ్ గారు ఎలిమినేట్ అయ్యారు ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్. అండ్ నెక్స్ట్ మనం కోరుకునేదైతే జరిగిందండి. షఫ్లింగ్స్ అయితే జరిగాయి ఈ నెక్స్ట్ ఎపిసోడ్‌కి. అండ్ నాకైతే చాలా బాగా అనిపించిందండి. కొంతమంది జాతరత్నాల్ని
షఫుల్ చేశారు. అండ్ కుక్స్‌ని కూడా షఫిల్ చేశారు. సాటర్‌డే నుంచి సండేకి, సండే నుంచి సాటర్‌డేకి అయితే షఫిల్స్ చేశారు. ఇప్పుడైతే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది మనకైతే. ఎందుకంటే షఫిల్స్ జరిగాయి గదా! కొత్త కొత్త పెయిర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అండ్ వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చారు కదా! ఇంకా ఫన్‌గా, ఇంకా ఇంట్రెస్టింగ్‌గా, ఇంకా ఛాలెంజింగ్‌గా అయితే వాళ్ళకైతే ఉండబోతుంది. అండ్ చాలా టఫ్ కాంపిటీషన్ అయితే వాళ్ళ మధ్యలో ఇప్పుడైతే వస్తుందండి. సో చూద్దాము ఎవరు గెలుస్తారు అనేది. అండ్ ఆఫ్టర్ షఫిల్స్ తర్వాత సాటర్‌డే ఎపిసోడ్‌లో ఎవరున్నారు, సండే ఎపిసోడ్‌లో ఎవరున్నారు అయితే ఇప్పుడైతే నేనైతే చెప్తానండి. సాటర్‌డే ఎపిసోడ్‌లో ఎవరెవరు ఉంటున్నారంటే తనుజ గారు, రాకేష్ గారు, పునర్నవి గారు, ఆషికా గారు అండ్ డెమాన్ పవన్ గారైతే సాటర్‌డే ఎపిసోడ్‌లో అయితే ఉంటున్నారండి. అండ్ సండే ఎపిసోడ్‌లో ఎవరెవరు ఉంటున్నారంటే పల్లవి గౌడ గారు, నిఖిల్ గారు, కృతిక గారు అండ్ శ్రవణ్ కుమార్ గారైతే మనకైతే సండే ఎపిసోడ్స్‌లో అయితే ఉంటున్నారండి. అండ్ జాతిరత్నాలు ఎవరెవరు సాటర్డే ఎపిసోడ్‌లో ఉంటున్నారంటే రీతూ చౌదరి గారు అండ్ మణికంఠ గారు, నూకరాజు గారు, అవినాష్ గారు అండ్ సుహాసిని గారైతే మనకైతే సాటర్డే జాతిరత్నాలండి. మనకైతే సండే జాతిరత్నాల గురించైతే తెలీదు. మిగతా వాళ్ళు సండేలో ఉంటారు. ఇమానుయల్ గారు గానీ, హరి గారు గానీ, ఈ మిగతా రోహిణి గారు గానీ, ఇంకొకరెవరు గోమతి గారు. వీళ్ళు నలుగురైతే మనకైతే సండే ఎపిసోడ్‌లో అయితే ఉంటారు. అండ్ పెయిర్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చి పునర్నవి గారు అండ్ రీతి చౌదరి గారైతే ఒక పెయిర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి డెమాన్ పవన్ గారు అండ్ సుహాసిని గారైతే ఒక పెయిర్ అండి. అండ్ థర్డ్ వచ్చి రాకేష్ గారు అండ్ నూకరాజు గారైతే ఇంకో పెయిర్ అండి. అండ్ ఫోర్త్ వచ్చి తనుజ గారు అండ్ అవినాష్ గారైతే ఒక పెయిర్ అండి. ఫిఫ్త్ వచ్చి ఆషికా గారు అండ్ మణికంఠ గారు అయితే ఒక పెయిర్ అండి. మనకైతే నూకరాజు గారైతే కొత్త జాతిరత్నంగా ఎంటర్ అయ్యారు. సో తిను కూడా చాలా అంటే చాలా బాగా చేస్తాడు కామెడీ. ఎలా చేస్తాడో మనమైతే ఇంకా ముందు ముందు ఈ షోలో అయితే మనమైతే చూద్దాము. ఇవ్వండి సాటర్డే పెయిర్స్ డీటెయిల్స్. అండ్ మనకైతే సండే గురించి అయితే తెలీదు. సో మనకైతే రాలేదు దాని డీటెయిల్స్. సో అందుకని నేనైతే చెప్పట్లేదండి, కావాలనే కాదు. సాటర్డే స్కోర్ బోర్డ్ వచ్చి ఫస్ట్ వచ్చి తనుజ గారండి 94 మార్క్స్ అండ్ సెకండ్ వచ్చి రాకేష్ గారు 90 మార్క్స్ అండ్ థర్డ్ వచ్చి ఆషికా గారండి 90 మార్క్స్ అండ్ ఫోర్త్ వచ్చి పునర్నవి గారండి 89 మార్క్స్ అండ్ ఫిఫ్త్ వచ్చి డెమాన్ పవన్ గారండి 88 మార్క్స్. ఎవ్వరు డెమాన్ పవన్ గారి గురించి అయితే ఇదైతే ఎక్స్పెక్ట్ చేసుండరు. అండ్ తనుజ గారైతే 94 మార్క్స్తో అదర కొట్టేశారండి. కానీ డెమాన్ పవన్ గారైతే కొంచెం అయితే డౌన్ అయ్యారు. అది ఎందుకనేది మనకైతే తెలీదు. సో తనైతే మ్యాక్సిమం 1 ఆర్ 2 ప్లేసెస్‌లోనే ఉంటారు. కానీ ఈసారి 4థ్ ప్లేస్‌కి వచ్చారు. నాకు అది అర్థం కావడం లేదండి ఎందుకొచ్చారు అనేది. సో ఇదండి మనకి సాటర్డే వాళ్ళది ఫస్ట్ ఎపిసోడ్ స్కోర్ కార్డ్ అయితే. అండ్ సెకండ్ ఎపిసోడ్ స్కోర్ కార్డ్ వచ్చి ఈసారైతే ఫస్ట్ వచ్చి రాకేష్ గారండి 98 మార్క్స్ అండ్ తనూజ గారండి 93 మార్క్స్ అండ్ నెక్స్ట్ పునర్నవి గారండి 82 మార్క్స్ అండ్ డెమాన్ పవన్ గారండి 79 మార్క్స్ అండ్ నెక్స్ట్ వచ్చి ఆషికా గారండి 78 మార్క్స్. ఈసారి రాకేష్ గారైతే బాగా చేశారు. అండ్ తనుజ గారు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇచ్చి పడేస్తున్నారు అసలైతే. ఇప్పుడు ఎలిమినేట్ అని అన్నవాళ్ళు ఈ స్కోర్ కార్డ్ చూసి అస్సలు ఒక్క మాట కూడా వాళ్ళ నోట్లో నుంచి రాదు. నాకొచ్చిన అప్డేట్ ప్రకారం కూడా ఎలిమినేట్ అవుతుంది అనే అప్డేట్ వచ్చింది. నేను ఇంతకు ముందు కూడా వీడియోస్ అనేవి చేశానండి. సో నాకైతే క్లారిటీ లేదు అసలు ఎలిమినేషన్ పైన ఈ స్కోర్ కార్డ్ చూస్తున్నా కానీ. సో నాకైతే కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను కన్ఫామ్‌గా వీడియో చేసి మీకైతే చెప్తానండి. అండ్ మళ్ళీ డెమాన్ పవన్ గారు అయితే 4థ్ ప్లేస్‌లో వచ్చారు. అస్సలు ఏం ట్విస్ట్ అండి అసలు ఇదైతే. డెమాన్ పవన్ గారు ఏంది 4థ్ ప్లేస్‌లో రావడం ఏంది నాకైతే అస్సలు అర్థమే కావడం లేదు. సో చూద్దాము ఏం జరుగుతుందో. సో ఇదండి ఈ సాటర్డే 2 ఎపిసోడ్ స్కోర్ కార్డ్ డీటెయిల్స్ అయితే. ఇప్పుడైతే మనమైతే
టోటల్ చేసి చూద్దాము. ఫస్ట్ ఎవరొచ్చారంటే రాకేష్ గారండి. 188 మార్క్స్. అండ్ సెకండ్ వచ్చి తనూజ గారు 187 మార్క్స్. ఓన్లీ 1 మార్క్ డిఫరెన్స్ అండి 1కి 2కి. అండ్ థర్డ్ వచ్చి పునర్నవి గారు. ఈమె కూడా చాలా బాగా చేస్తుంది, 171 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఆషిక గారు 168 మార్క్స్. అండ్ లాస్ట్లో వచ్చి మన డెమాన్ పవన్ గారు అయితే 167 మార్క్స్తో అయితే లీస్ట్లో ఉన్నారు. సో ఈసారి కుక్ ఆఫ్కి వెళ్ళబోయేది మన డెమాన్ పవన్ గారు 167 మార్క్స్తో. చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అండి చాలామందికి కూడా, ఎందుకంటే చాలా బాగా కుక్ చేస్తున్నాడు ఈ ముందు వీక్స్లో, కానీ ఇప్పుడైతే కొంచెం డౌన్ అయ్యాడు. సో చూద్దామండి ఎలా జరుగుతుందో. అండ్ ఇప్పుడైతే మనమైతే సండే ఎపిసోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సండే ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చింది పల్లవి గౌడ గారండి 87 మార్క్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చి నిఖిల్ గారండి 86 మార్క్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చి కృతికా గారండి 85 మార్క్స్తో. అండ్ లాస్ట్ వచ్చి శ్రవణ్ కుమార్ గారు 79 మార్క్స్తో అయితే లీస్ట్లో ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు, పల్లవి గౌడ గారు అయితే బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి సెకండ్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చింది నిఖిల్ గారు 87 మార్క్స్తో. అండ్ సెకండ్ వచ్చింది కృతికా గారు 87 మార్క్స్తో. అండ్ థర్డ్ వచ్చింది పల్లవి గౌడ గారు 86 మార్క్స్తో. అండ్ లీస్ట్ వచ్చింది శ్రవణ్ కుమార్ గారండి మళ్ళీ 81 మార్క్స్తో. సో 2 టైమ్స్ వచ్చారంటే ఈసారి లీస్ట్లో శ్రవణ్ కుమార్ గారే ఉంటారు. సో మనమైతే ఇప్పుడు టోటల్ చేసి చూద్దామండి ఎవరు టాప్ 1లో ఉన్నారు అండ్ ఎవరు లీస్ట్లో ఉన్నారు అనేది. ఫస్ట్ వచ్చి పల్లవి గౌడ గారండి 173 మార్క్స్తో. అండ్ సెకండ్ వచ్చి నిఖిల్ గారండి 173 మార్క్స్, ఇద్దరు ఫస్టేను. అండ్ సెకండ్ వచ్చి కృతికా గారండి 172 మార్క్స్. అండ్ శ్రవణ్ కుమార్ గారు వచ్చి 160 మార్క్స్తో అయితే లీస్ట్లో ఉన్నారు. సో ఈసారి కుక్ ఆఫ్ జరిగేది డెమాన్ పవన్ గారి మధ్య సాటర్డే నుంచి, అండ్ సండే నుంచి అయితే శ్రవణ్ కుమార్ గారి మధ్య, వీళ్ళిద్దరి మధ్య అయితే మనకైతే కుక్ ఆఫ్ అనేది జరగబోతుంది. కుక్ ఆఫ్ అనేది జరిగింది, ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే శ్రవణ్ కుమార్ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఎవరైతే వైల్డ్ కార్డ్గా వచ్చారో వాళ్ళే సెకండ్ టైం కూడా ఎలిమినేట్ అయ్యారు. సో 4 వైల్డ్ కార్డ్స్ నుంచి అయితే 2 మెంబర్స్ అయితే వెళ్ళిపోయారండి. ఇంకా 2 మెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్స్ ఉన్నారు. సో డెమాన్ పవన్ గారు అయితే కొంచెం అయితే డల్ అయ్యారండి, అదైతే మనకైతే తెలుస్తుంది. ఇంకా నుంచి మంచి కంబ్యాక్ ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తనుజ గారు కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఇక ముందు కూడా ఇంకా బాగా ఇచ్చి పడేసేయాలి, ఇంకా బాగా చేయాలి అని చెప్పి అయితే నేనైతే కోరుకుంటున్నాను. నాకు ఇష్టమైన కుక్స్ ఎవరంటే డెమాన్ పవన్ గారు అండ్ తనుజ గారండి, వీళ్ళిద్దరు నాకు ఇష్టము. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అండి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కానీ నాకు హ్యాపీనే. సో మీ ఫేవరెట్ కుక్ ఎవరు అండ్ మీ ఫేవరెట్ జాతిరత్నం ఎవరు అనేది కిందైతే కమెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కన్ఫామ్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.